హాయ్ హలో అందరికీ ఈరోజైతే బోడ కాకరకాయ టొమాటో కర్రీ వ్లాగ్తో వచ్చేసాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇక్కడైతే బోడ కాకరకాయలు కట్ చేసుకున్నాను. కట్ చేసేటప్పుడు గింజలు కొన్ని బాగా ముదిరినవి ఉంటాయి కదా, ఆ గింజలు అయితే తీసేయండి. లేకపోతే మనం తినేటప్పుడు పంట కింద అవి కచ్చకచ్చం అంటే పిల్లలు కూడా తినరు. సో అలా అవి తీసేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ యాడ్ చేసుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక 3 యాడ్ చేసుకున్నాను. అవి దూరగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను. బోడ కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత సాల్ట్ ప్లస్ పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ సాల్ట్ ఎందుకు ముందుగానే యాడ్ చేసుకుంటున్నా అంటే ముక్కలు మంచిగా ఉడకాలని సాల్ట్ అయితే ముందుగానే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేనైతే కర్రీ అంతా సిమ్లో పెట్టుకొనే చేసుకుంటున్నాను. మంచిగా మాడకుండా ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి బోడ కాకరకాయ కాబట్టి. నెక్స్ట్ ఇలా మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఓపెన్ చేశాను. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకున్నా. ఇది పావు కేజీ కాకరకాయతో చేసుకున్న కర్రీ. ఈ పావు కేజీ బోడ కాకరకాయలో ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ అయితే యాడ్ చేసుకున్నా. ఇలా ఉడికిన తర్వాత టొమాటోస్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న ఒక 5 మినిట్స్కి ధనియాల పౌడర్ ప్లస్ కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ మై వీడియోస్.